శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, అక్టోబర్ నెల సింహరాశి వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో అద్భుత విజయాలు అందిపుచ్చుకుంటారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. కావలసిన కాలేజీల్లో, కావలసిన స్కూళ్ళల్లో సీట్లు వచ్చే యోగం కూడా ఉంది. అలాగే ఉద్యోగం లేని సింహరాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం ఉంది. ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార పరంగా వ్యాపారం సింహరాశి వాళ్ళకి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అక్టోబర్ నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యాన్ని అందిపుచ్చుకుంటారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది. మీకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా డబ్బు చేతికి అందే యోగం అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళకు ఉంది. అలాగే ఉల్లాసంగా, ఉత్సాహంగా అక్టోబర్ నెల మొత్తం కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి వ్యవహారంలో కూడా ఈ నెలలో చాలా బాధ్యతతో ఉంటారు. బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వ్యవహార జయం ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. శత్రు జయం ఉంటుంది. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. శత్రువుల మీద మానసికంగా మీదే పైచేయి అవుతుంది. ఆధిపత్యం సాధిస్తారు. శత్రువులు మిత్రులుగా మారిపోయి మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అలాగే కుటుంబంలో సంతోషాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబ జీవితం బాగుంటుంది. సాంఘికంగా ఉన్నత స్థితి ఏర్పడుతుంది. పరపతి వస్తుంది. స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అంటే సింహరాశి స్త్రీలు కానీ, పురుషులు కానీ ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోయి, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ తొలగిపోయి భార్యాభర్తలు అక్టోబర్ నెలలో సింహరాశి వాళ్ళు ఎంతో సంతోషంతో ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. గవర్నమెంట్ సెక్టార్స్ పరంగా ఏవైనా పనులు ఉంటే ఆ పనులు కూడా సింహరాశి వాళ్ళు అక్టోబర్ నెలలో పూర్తి చేసుకుని బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. మొత్తం మీద పరిశీలిస్తే అక్టోబర్ నెల మొత్తం కూడా సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఈ నెలలో మీకు కలిసి వచ్చే తేదీలు 3, 5, 6, 11, 16, 22, 23, 24, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే సింహరాశికి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు 1, 9, 13, 18, 20, 27, 29, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి అధిష్టాన దైవం శ్రీమన్నారాయణమూర్తి. కాబట్టి ప్రతిరోజు స్నానం చేశాక సింహరాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షర మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటే అక్టోబర్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఈ నెలలో వీలైనప్పుడల్లా నానబెట్టిన గోధుమలు, బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే దానివల్ల కూడా సింహరాశి వాళ్ళు మంచి సత్ఫలితాలను పొందుతారు. అక్టోబర్ నెల మొత్తం కూడా ఇంకా అద్భుతమైనటువంటి, విశేషమైనటువంటి రాజయోగాలను సిద్ధింపజేసుకుంటారు. ఇవి ఈ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.